బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు సంగతి పక్క పెడదాం. అయితే గైస్ ఇన్ని రోజులు అయితే బ్లాగ్ పెట్టలేదు నేను ఛానల్లో. మినిమం ఒక 6 days అట్లా అవుతుంది. 6 or 5 days ఏమో అవుతుంది. ఎందుకు పెట్టలేదంటే గైస్ దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏమైందంటే ఈ ఫోన్ ముందర డిస్ప్లే అనేది టచ్ పనిచేస్తలేదు. అది డిస్ప్లే పనిచేస్తలేదు. కొత్త డిస్ప్లే వేయించాల్సి వచ్చింది. వేయించేసిన అది మొన్ననే వేయించేసిన డిస్ప్లే పని అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ రోజు సంగతి చేద్దాం. అది అందుకని చెప్పి మన మధ్యలో బ్లాగ్స్ రాలేదు. నిన్ననే వేయించేసిన డిస్ప్లే కూడా. అయ్యో వాటర్ అయితే వచ్చినాయి గైస్ పైన. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఇగో ఇక్కడ మా దగ్గర సాటర్డే మార్కెట్ ఉంటుంది గైస్. ఆడ దూరంలో మార్కెట్ ఉంటుంది. అక్కడ ఉంటుంది మార్కెట్. జూమ్ బాగాలేదు. వాడుంది మార్కెట్. సరే మీకు మార్కెట్ మొత్తం చూపిస్తా. నేను కూడా ఇంటికి వచ్చిన కానీ ఎప్పుడు ఆ మార్కెట్కి అయితే పోలేదు. ఇప్పుడు పోయి అయితే చూపిస్తా గైస్ మీకు. ఆ మార్కెట్కి పోయి చూపించాలంటే ఏం లేదంతా. అంటే మార్కెట్ అనేది నార్మలే ఉంటుంది. ఇక్కడ ఈ బిల్డింగ్ ఉండే వాళ్ళందరూ అక్కడికి పోతారు. గిన్నెల సౌండ్ వస్తుంది గైస్. వాళ్ళ పనులు చేసుకుంటారు, మన పని మనం చేస్తున్నాం. దాని తర్వాత గైస్ 2-3 రోజుల దాకా మధ్యలో కొన్ని రోజుల దాకా మీకైతే నా వ్లాగ్స్ రావు. ఎందుకంటే 8th నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్లా అని చెప్పి మధ్యలో వ్లాగ్స్ రావు గైస్. మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాక సమ్మర్లో డైలీ వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా. చేద్దాం. ఇప్పుడైతే పోయి చూద్దాం గైస్. కానీ చాలా దూరం పోవాలి. చాలా దూరం అంటే ఎంత దూరం నడవాలో చూపిస్తా గైస్. ఫోన్ ఇడికెళ్ళే చూపించేస్తా. ఇవన్నీ గైస్ మీరు ఆటో పోతుంది చూడు. ఇగో ఆడదాకా నడవాలి గైస్. అక్కడ ఆ లైట్లు కనిపిస్తుంది గైస్. ఆ లైట్ల దాకా నడవాలి గైస్. నేనైతే ఇప్పుడు పోదాం. ఇక పోయి ఒకసారి ఆ మార్కెట్ పోయినాక కూడా నేను ఏం మాట్లాడా మార్కెట్లో చూపిస్తే నార్మల్గా. ఎందుకంటే మనకి కొంచెం అలవాటు అయింది బ్లాగింగ్కి. ఎందుకంటే ఫోన్ వల్ల కానీ మధ్యలో చేయలేదు. లేకుంటే మనం అప్పుడైతే డైరెక్ట్ రోడ్ల మీద చేసినాం బ్లాగ్స్. కావాలంటే ఆ బ్లాగ్స్ చూసుకోవచ్చు. పార్క్లో పోయి తీసినాం అన్నీ. ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా పార్క్ ఉందేమో తెలియదు నాకు. ఇక్కడైతే అడవి ఉంది. మంచి పెద్ద పార్కే అది అడవి. అలా పోతే మార్నింగ్ నెమలికలు పాములు అవన్నీ కనిపిస్తే. ఇప్పుడైతే చీకటి ఉంది. కానీ ఇక్కడ వ్యూ మంచిగా ఉంటుంది కదా. ఇక్కడ ఓ వ్యూ చూడండి. కానీ ఫస్ట్ వచ్చినప్పుడే వ్యూస్ మంచిగా అనిపిస్తుంది. వ్యూస్ కాదు వ్యూ దాన్ని. అది ఫస్ట్ వచ్చినప్పుడే మనకు బాగా అనిపించింది. దాని తర్వాత మనకు అలవాటు అయిపోయినాక మనకి అంతేం అనిపించలేదు. మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసిండు, మా ఇంటి పక్కనోడు. 2 రోజుల తర్వాత ఫోన్ చేసిండు. అయితే గాయస్ ఇక లిఫ్ట్ అయితే వస్తలేనే లేదు. ఇప్పుడు వచ్చింది లిఫ్ట్. ఇవన్నీ గాయస్ లిఫ్ట్ అయితే వద్దాం. ఇగో ఇక్కడ పని చేయించుకుంటారు ఇంట్లో వాళ్ళు. రెనోవేషన్ వర్క్ చేయించుకుంటారు. ఏది వచ్చేసా టైం పడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్కి పోయింది. కానీ గైస్ నాకు ఎందుకో ఈ చెవు వినిపిస్తలేదు. ఈ చెవులు ఏమైంది నాకు వినిపిస్తలేదు. కొద్దిగా మూసపోయిన చెవు ఏం వినిపిస్తలేదు నాకు. సౌండ్ వస్తుంది ఈ మధ్య బాగా. ఇక్కడ పని జరుగుతుంది. ఇక్కడ వాటర్ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇక్కడ వాటర్ లీకేజ్ ఎన్ని అవుతున్నాయేమో. ఫుల్ వాటర్ సౌండ్స్ వస్తాయి. లిఫ్ట్ అయితే ఇంకా రాలేదు. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది గాయస్. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. 7th floor ఇది. అవతల సైడ్ అవతల పక్క ఇక్కడ మంచి డిస్కో లైట్ పెట్టి బ్లూ కలర్ది. ఇక్కడైనా వాటర్ పోతున్నాయి. కొంతమంది నీళ్ళగానే బట్టలు ఉతుక్కుంటారు గాయస్. అదేం కదులుతలేదు అసలుకి. ఉందా ఖరాబ్ అయిందా? ఇవన్నీ గాయస్ ఇటుకెళ్ళి వ్యూ చూపిస్తా చూడండి. షిఫ్ట్ అయితే వచ్చింది కానీ ఏదో సామాన్లు తీసుకోవద్దు. వాళ్ళు పోయినాక మళ్ళీ పిలుచుకోవాలి మనమే. ఈ చౌక ఎందుకు భూ అంటుంది వినిపించలేదు. వాడ క్లీన్ చేస్తున్నా అంటే మనం అందరినీ చూపేది. వాళ్ళు చూసినాక అందరినీ ప్రిపేర్ చేస్తున్నాం. గొడవ కూడా కావచ్చు. ఇక్కడ ఫుల్ గొడవలు అయితే గాయస్. నా బ్లాగ్లో లేకుండా. సో గాయస్ ఈ లిఫ్ట్ తేనే ఫుల్ టైం వేస్ట్ అవుతుంది మనకి. ఏం చేద్దాం. గాయస్ నా హెయిర్ స్టైల్ బాగుంది. కొత్తగా స్నానం చేసి దూకోలేదు. ఈ మధ్య ఫుల్ చెమటలు వస్తున్నాయి. బస్సు కూడా దొరుకుతుంది. ఎండకి ఫుల్గా చెమటలు వస్తున్నాయి నాకు. ఇగో ఇటు సైడ్ మాట్లాడదామంటే మీరు పని జరుగుతుందా. వాడు ఒక అంకుల్ తొంగి చూస్తున్నాను బ్లాగ్ తీస్తుంటే. నేను మాట్లాడేది కూడా నాకు సత్యం అనిపించలేదు గాయస్. ఈ చౌకి ఎంత 9th floorకి పోయింది. 9th floor లాస్ట్. ఇలా అయినా వస్తలేదు. డోర్ అంతే ఓపెన్ చేసి వచ్చిన. డోర్ వేసేద్దాం.
గ్లేషియర్. మళ్ళీ చూద్దాం గాయస్, వస్తలేనే లేదు. ఇది ఒక అవతల సైడ్, ఇది ఇవతల సైడ్ గాయస్. అయితే ఈరోజు మార్కెట్ పోదామంటే పోతానే పోనే లిఫ్ట్ వల్ల. ఇది కూడా పోవచ్చు కానీ లిఫ్ట్లో పోదాం మనం. లిఫ్ట్ అంటే భయం పోయింది, ఎందుకంటే మనం రోజు వచ్చే అట్లనే కాబట్టి, పోయేది అట్లనే కాబట్టి. ఇగో వస్తూనే లేదు. ఈ ఎంత పని ఉంటే మాత్రం ఎంతసేపు గాయస్. అనేది లిఫ్ట్ అయితే వచ్చింది. ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడు లిఫ్ట్ వచ్చింది గాయస్. ఏదే చూపించలేదు ఫ్యాన్ అంటే, కానీ లిఫ్ట్ ఎక్కని భయం అవుతుంది కానీ దారుణంగా ఉంటుంది. సంతే ఉంది ఇంకా మార్కెట్లో. అంటే నేను మార్కెట్లో మన కొన్ని పోతే కొన్ని పోయినప్పుడు మన చూపేనికి వస్తుంది. చూపేనికి పోయినా నేను కొన్ని పోలే గాయస్ మార్కెట్కి. వచ్చేసినాం అప్పటికి 6th ఫ్లోర్కి. సో గాయస్ మార్కెట్ వేసి వచ్చేసిన, చూపించిన. ఎంత చూపేనికి కూడా అలా ఏమంత లేదు, ఎక్కువ జనాలు కూడా లేరు. కానీ మేము తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు మార్కెట్ మాత్రం చాలా పెద్ద మార్కెట్ ఉంటుండే గాయస్. అది చాలా జనాలు ఉంటుండే. ఇక్కడ చిన్న మార్కెట్ ఉంది, పర్లేదు చూపించిన. ఏడికైతే అడిగి కొంచెం ఫోన్ కూడా షేక్ అవుతుంది గాయస్ ఇట్లా, ఎందుకంటే మన ఫోన్ అంత హై రేంజ్ కాదు. మనం నడుస్తున్న కొద్ది షేక్ అవుతుంది. మనం చూపించాలంటే కొంచెం నడవాలి కదా, అట్లా అని చెప్పి అట్లా షేక్ అయింది. దాన్ని ఇగ్నోర్ చేయండి గైస్. నా బ్యాక్గ్రౌండ్ని కూడా ఇగ్నోర్ చేయండి గైస్. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా కనిపిస్తలేదు, నా ముఖం కనిపిస్తుందా కనిపిస్తలేదు, ఎందుకంటే లైట్ వెనకాల కొడుతుంది కాబట్టి గైస్. ప్లస్ ఈ చెవు ప్రాబ్లం ఇప్పటికి చాలా సార్లు 3-4 సార్లు చెప్పుకుంటే చెవు ప్రాబ్లం అని. ఏదో ఈ చెవులా ఏమో అవుతుందని అసలు కనిపిస్తలే ఈ చెవు. ఇట్లా అని చెవువేన వస్తుంది లాస్ట్కి ఆఖరికి. ఏమైందో నాకు తెలియదు. ఊకే మా సార్ కూడా చంపుతుంది గైస్, కటింగ్ కానీ కటింగ్ అని చంపుతుండు. అయితే గైస్ ఒక విషయం చెప్పాలి, అది చెప్దాం అనుకున్నాను నేను, మన ఫోన్ వాళ్ళే చెప్పలేదు. మా స్కూల్ గురించే. మా స్కూల్లో ఏమైందంటే, మా స్కూల్ అబ్బాయి ఒకడు 7th క్లాస్. ఆ బాబు ఏమైందంటే ఇప్పుడు 7th పోతాడు, అంటే ఇంకా 6th ఇప్పుడు. ఏమైందంటే మా స్కూల్ ముందరనే వేరే వాళ్ళు స్పీడ్లో వచ్చి, ఇట్లా ఉంటారు కదా అన్న వాళ్ళు స్పీడ్గా వచ్చి ఆయన గుద్దేసరికి ఆయన బాబుకి, మా స్కూల్ ముందరనే జరిగింది. ఆ బాబుకి ఇక్కడ కాలు ఉంటుంది కదా, ఆ కాలు ఫ్రాక్చర్ అయింది. అది ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ కాదు గైస్, ఇరిగిపోయింది. అది దాని ఫ్రాక్చర్ అన్నాను, ఇరిగిపోయింది. ఆ బొక్క ఇరిగిపోయి బయటకు వచ్చింది అనుకోండి గైస్. బొక్కలు ఇంతలా ఉబ్బి కాలు ఇట్లు ఊగుతుంది పాపం. ఇక్కడ అటాచ్మెంట్ కానీ, ఇక్కడ నేను కాలు చూపేది కానీ అటాచ్మెంట్ కానీ ఇరిగింది గైస్ పాపం మా బాబుకి. నాతో మాట్లాడతాడు, అన్న వస్తాడు మంచోడు పాపం. ఇక ఇది జరిగింది. ఆయనకి ఆ అబ్బాయికి కూడా డాడీ లేడు, మమ్మీ అక్కనే ఉన్నారు. అంతే. ఆ బాబు గురించి అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ ఏమైందంటే ఫోన్ మంచిగా లేకుండే, అట్లా అయింది. అప్పుడు అది చూసి నాకైనా ఫ్రాక్చర్ గుర్తొచ్చింది. నాకు కూడా ఫ్రాక్చర్ అయింది, అదేందో తర్వాత చెప్తా. ఇప్పుడు దాని గురించి తీయడం అవసరం లేదు, అంత అనుకోవట్లేను కదా తీయాలని. నాకు కూడా అయింది ఫ్రాక్చర్, కాలేదని కాదు, నాకు రాడ్ వేసారు, సర్జరీ కూడా అయింది. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నాకు, కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే గాయస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి నేను బ్లాగ్స్ తక్కువ పెడతా. మొన్నటి దాకేమో ఫోన్ మీద ఫస్ట్ డిస్ప్లే పని చేశానంటే ఏమైందంటే గాయస్ అది కొంచెం పగిలిండే. దాని మీద టెంపరీ గ్లాస్ లేకుంటే ఒరిజినల్ గ్లాస్ మీద పడి అది పగిలింది. ప్లస్ ఫేక్ది ఉండే, అది ఒరిజినల్ కాకుండా ఫేక్ది ఉండే దాని మీద గ్లాసు. దానివల్ల డిస్ప్లే మొత్తం పోయింది, పని చేస్తుండే, పాస్వర్డ్ ఓపెన్ కావట్లే. అందుకని బ్లాగ్ తీయలేకపోయినా. మొన్ననే వేయించుకొని వచ్చిన నేను. మొన్న అంటే మీకు మొన్న అయితే నాకు నిన్న అవుతుంది.
మననే వేయించుకొని వచ్చిన గాయస్. ఎంత 1100లో ఒక అంకుల్ తెలిస్తే ఒరిజినల్ వేయించుకొని వచ్చిన. ఒక అంకుల్ తెలిసిన అంకుల్ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ తోటి తెలిసిన వాళ్ళతోటి వేయించిన కదా. అప్పుడు వేయించడం వల్ల ఇప్పుడు వ్లాగ్ తీసిన. ఈ ఫోన్ వాన పడుతున్న సౌండ్ వస్తుంది. మొన్న వాన కూడా పడ్డది గాయస్. ఆ రోజు తీయలేదు వ్లాగ్ నేను. మంచిగా ఇక్కడ వాన పడితే ధూమ్ధామ్ పడ్డది వాన. ఈ మధ్య ఏమైతుందంటే గాయస్ స్కూల్కి ఇప్పుడు మాకు 1కి వదిలేసారు స్కూల్. హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మన దాకా 3 ఉండే మేమందరం పోయి కంప్లీట్ ఇచ్చినాం. సార్ ఏంది సార్ మాకు 3 దాకా, అందరూ హాఫ్ డే వెళ్ళిపోతారు, ఏంది సార్ మాకు 3 దాకా, మాకు 1 దాకా ఉంచాలని చెప్పి. ఇప్పుడు 1కి వచ్చినాకేమో నా బస్ ఏమో 3కి అట్లా వస్తుంది. బస్సే దొరుకుతలేదు. ఎండలో కూర్చుంటే చెమటలు ఆడుతున్నాయి. మొత్తం బ్యాగ్ వేసుకుంటే టీవీ మొత్తం ఇట్లానో అయిపోతుంది గాయస్. చచ్చిపోతుంది అనుకోండి ఇంటికి వచ్చేసరికి. ఇక చూద్దాం ఏమవుతుంది చూద్దాం గాయస్. ఇంకెన్ని డేస్ గాయస్, ఒక ఇప్పుడు 8th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు 16th మనడు టైం టేబుల్లో 18th రోజు లాస్ట్ అనుకుంటున్నా. టైం టేబుల్ ఇచ్చారు 18th రోజు లాస్ట్ అనుకుంటున్నా. కానీ 18th రోజు లాస్ట్ అన్నా కానీ 23rd దాకా నడుస్తా అన్నాడు గాయస్ సార్ అయితే స్కూలు. పోదాం మనం కూడా. ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. సమ్మర్ వస్తుంది కదా, మంచిగా డైలీ వ్లాగింగ్, మంచిగా జుట్టు పెంచుతాం గైస్ కొరియన్ స్టైల్లో. మనకి కొరియన్ స్టైల్ జుట్టు అంటే ఇష్టం, కానీ మనకి సెట్ అవుతుందో కాదో అర్థం కావట్లేదు గైస్. కమెంట్ చేయండి కొరియన్ స్టైల్. నాకు సెట్ అయింది అనుకో చేయించుకుంటా కొరియన్. కానీ చెవు ఎందుకో పని చేస్తలేదు నాకు. చెవు పని చేస్తలే గైస్ చెవు అయితే. ఓకే ఇక గైస్ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఈరోజు బ్లాగ్లో అంత లేదు గైస్. నేను బయటకి ఏడుకోలేదు, ఇక్కడ దాకా పోయి చూపిస్తున్నా. ఎందుకంటే నేను చీకట్లో స్టార్ట్ చేసిన. ఈరోజు మార్కెట్ ఉంది కదా అని చెప్పి నేను కూడా చూడలేదు. సాటర్డే రోజు ఉంటుంది ఇక్కడ మార్కెట్ అట్లా గాయస్. ఓకే బ్లాగ్ అయితే చేసిన. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుసుకుందాం గాయస్. నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుందాం. ఛానల్లో కొత్త వాళ్ళు చూసారు, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే అండి గాయస్. వీడియోకి లైక్స్ లేవు, లైక్ చేయండి. ఓకే బాయ్.